దద్దరిల్లిన రాప్తాడు. వైసీపీ మిలియన్ ర్యాలీ అదుర్స్ సిద్ధం కార్యక్రమానికి సంబంధించిన అప్డేట్ సోషల్ మీడియాలో దుమ్ములేపుతున్నాయి. సీఎం వైఎస్ జగన్ ఆధ్వర్యంలో సిద్ధం కార్యక్రమానికి రాయలసీమ జిల్లాల నుంచి భారీ స్థాయిలో వైఎస్ఆర్సీపీ నాయకులు, అభిమానులు, ప్రజలు తరలివచ్చారు. అలా వచ్చిన వారు సభా ప్రాంతాన్ని ఫోటోలు తీసి అప్లోడ్ చేయడంతో ట్విట్టర్, ఫేస్బుక్లు సిద్ధం సభ ఫోటోలతో ట్రెండ్ అవుతున్నాయి. అటు ట్విట్టర్లో సిద్ధం హ్యాష్ట్యాగ్ దేశంలోనే నంబర్ 1 స్థానంలో ట్రెండ్ అయింది. సీఎం రావటానికి ముందే సిద్ధం అప్డేట్స్ సోషల్ మీడియాను షేక్ చేశాయి. జగనన్న రంగంలోకి దిగితే గ్రౌండ్లోనే కాదు, సోషల్ మీడియాలో కూడా ఊపేయగలమని మరోసారి నిరూపించారు. జగనన్న ఇస్ రోరింగ్ లైన్ అని ఓ అభిమాని పెట్టిన హ్యాష్ట్యాగ్ కి వ్యూస్ వెల్లువెత్తాయి. సభాస్థలికి చేరుకున్న జగన్ ముందుగా ప్రజలకు అభివాదం చేశారు. జిల్లాల విభజన తర్వాత రాయలసీమకు జలసముద్రం వస్తే రాప్తాడు సభకు జలసముద్రం వచ్చిందని చెప్తూ రాయలసీమ గడ్డకు మీ పౌరుషాల బిడ్డ జగన్ నిండు మనసుతో అభివాదం చేస్తున్నాడు అంటూ సీఎం ప్రసంగం ప్రారంభించారు. ఇదే వేదిక మీద నుంచి చంద్రబాబు నాయుడుకి సీఎం జగన్ ఒక సవాల్ విసిరారు. 14 సంవత్సరాలు సీఎంగా పనిచేసిన చంద్రబాబు రైతులకు ప్రత్యేకంగా ఒక పథకమైనా తెచ్చారా అని ప్రశ్నించారు. అయ్యా చంద్రబాబు, మీ పేరు చెబితే అక్క చెల్లెమ్మలకు గుర్తుకు వచ్చే పథకం ఒక్కటైనా ఉందా అని నిలదీశారు. చంద్రబాబు పేరు చెబితే బడికి, కాలేజీకి వెళ్లే పిల్లలకైనా ఒక్క పథకం ఉందా అని సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబు వంచన భరించలేకే 5 ఏళ్ల క్రితం ప్రజలంతా చొక్కా మడతేసి బాబుకు ఉన్న కుర్చీని మడిచి వారిని పార్టీని శాసనసభలో 120 నుంచి 23కి తగ్గించారని అన్నారు. మరోసారి చొక్కా మడత పెట్టేందుకు సిద్ధామా అని వైసీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు పేరు చెబితే గుర్తుకు వచ్చేది వెన్నుపోట్లు, మోసాలు అని, ఈ పెద్ద మనిషి చేయలేని పనులన్నీ ఈ 57 నెలల పాలనలోనే చేసి చూపించామని అన్నారు. ప్రతి అక్క చెల్లెమ్మ, ప్రతి రైతు, ప్రతి అవ్వాతాత, ప్రతి విద్యార్థి మనసులో చోటు సంపాదించుకోగలిగామని చెప్పారు. ఈ 57 నెలల్లో వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన విప్లవాత్మక మార్పులను ప్రతి ఒక్కరూ గమనించాలని సూచించారు.